ఎన్నికల సమయంలో అది చేస్తా ఇది చేస్తా అంటూ హామీ ఇచ్చారు. నేను గెలిస్తే రోడ్లు బ్రిడ్జ్లు వచ్చేస్తాయని అరచేతిలో వైకుంఠం చూపించారు. గెలిచాక మాత్రం ప్రైవేటు కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్టల షాపులు షోరూంలు ఓపెన్ చేసుకుంటున్నారు. అందుకే ఆమెనందరూ రిబ్బన్ కటింగ్ ఎమ్మెల్యే అంటున్నారట. ప్రస్తుత తిరుపతి జిల్లా గతంలో నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గానికి ప్రస్తుతం టీడీపీకి చెందిన డాక్టర్ నెలవల విజయశ్రీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని, పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీలు ఇచ్చారు. కానీ సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు, ఇతర కనీస మౌలిక సదుపాయాల విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూళ్లూరుపేటలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కీలక సమస్యలపై ఎన్నికల సమయంలో విజయశ్రీ పలు హామీలు ఇచ్చారు. కాళంగి బ్రిడ్జి నిర్మాణం, కాళంగి నది వద్ద గ్రైన్ల నిర్మాణం, పులికాట్ సరస్సు నుంచి ఉప్పునీరు పట్టణంలోకి చొచ్చుకు రాకుండా శాశ్వత రక్షణ చర్యలు, కొరడి పెర్నాడు రోడ్డు, వేనాడు రోడ్డు విస్తరణ వంటి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ఎమ్మెల్యే ఎలాంటి పనులు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలోని మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యే ప్రైవేటు కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో ఏదైనా బట్టల షోరూం ప్రారంభోత్సవం జరిగినా, వాహన షోరూం ఓపెన్ చేసినా, ఇతర వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవం ఉన్నా ఎమ్మెల్యే విజయశ్రీ అక్కడ ప్రత్యక్షమవుతారని స్థానికులు అంటున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించండి మేడం అని ప్రజలు కోరుతుంటే, పబ్లిక్లో ఓపెనింగ్లకు హాజరు కావడమే తన బాధ్యత అన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం నియోజకవర్గంలో బలపడుతోంది. ఇక ప్రారంభోత్సవాల సమయంలో ఎమ్మెల్యే అనుచరులు చేసే హంగామా పైన విమర్శలు వస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం, ప్రారంభోత్సవాన్ని భారీ కార్యక్రమంగా ప్రచారం చేయడం, దీంతో నియోజకవర్గంలో ఏదో పెద్ద అభివృద్ధి కార్యక్రమం జరిగినట్టుగా కలరింగ్ ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. కాళంగి బ్రిడ్జి, గ్రైన్ల నిర్మాణం, పులికాట్ ఉప్పునీటి సమస్య, కొరడి పెర్నాడు రోడ్డు, వేనాడు రోడ్డు విస్తరణ వంటి కీలక అంశాలు ఇంకా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని చెబుతున్నారు. దీంతో అభివృద్ధి పనుల కంటే ప్రారంభోత్సవాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు ఎమ్మెల్యే విజయశ్రీపై పెరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ఎమ్మెల్యే ఇకనైనా రిబ్బన్ కటింగ్లకే పరిమితం కాకుండా పెండింగ్ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీపై వినిపిస్తున్న రిబ్బన్ కటింగ్ ఎమ్మెల్యే అనే విమర్శ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలకు పరిష్కారం ఎప్పుడు, పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం ఎప్పుడు అన్నదే ఇప్పుడు సూళ్లూరుపేట ప్రజల ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.